ప్రైజ్ ద లార్డ్. నేనున్నంతసేపు మీ పెదవులు, మీ చేతులు, మీ ఆత్మ దేవుని ఆధీనంలోనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోకి వెళదాం. పిల్లల్ని బాబు అక్కడ కూర్చొని పిల్లల్ని గొడవని చేయకుండా చేస్తావా? అసలు ఏదో కొట్టు, వాళ్ళ మీద కేసు పెడితే నేను జైలుకి వెళ్తా. దేవుడు చిన్న బిడ్డల్ని ప్రేమగా చూస్తే మీరేం గోల్ చేస్తున్నారు. అదే మా ఊరు అనుకో, ముందు కొట్టేవాడిని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. 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 పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 23వ వచనం. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా భర్తకు విధేయత చూపాలి. భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించెనో దాని కొరకై తన ప్రాణమును ఎట్లాగైతే అర్పించారో మీరు మీ భార్యలను అట్లాగే ప్రేమింపుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక దేహానికి శిరస్సు ఎంత ముఖ్యమో ఒక ఇంటికి తండ్రి కూడా అంతే ముఖ్యం. సంఘానికి యేసు ప్రభు వారు ఎంత ప్రాముఖ్యతో ప్రతి ఇంటికి భర్త చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకి మీ అందరికీ బాగా తెలుసు, మీ ఇంటి ముందు ఒక చెట్టు ఉంది అనుకున్నాం. ఆ చెట్టుకు చాలా కొమ్మలు, ఆ చెట్టుకు చాలా రెమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలు, ఆ రెమ్మలు ఎప్పుడు చిగురిస్తూనే ఉండాలంటే ఏం చేయాలి? వాటర్ పోయాలి. వాటర్ పోస్తావు. ఆ కొమ్మలకి, ఆ రెమ్మలకి జీవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాదమ్మా, వేరుల్లో నుండి. అర్థమైందా? వేరుల్లో నుండి. ప్రతి చెట్టుకి తల్లి వేరు ఎలాగైతే ఉంటుందో, ఆ తల్లి వేరు వల్ల కొమ్మలు, ఆ తల్లి వేరు వల్ల రెమ్మలు, ఆ తల్లి వేరు వల్ల జీవం కలిగి ఉంటుంది. ఈరోజున నేనేమంటానంటే, ఏ దేవాలయానికైనా వెళ్ళండి, ఆ దేవాలయంలో ఎక్కువ ఎవరుంటారంటే స్త్రీలు. ఎవరండి? స్త్రీలు. మరి పురుషులు ఎక్కడా? పురుషులకు దేవుడు అవసరం లేదా? పురుషులకు ప్రార్థన అవసరం లేదా? పురుషులకు రక్షణ అవసరం లేదా? పురుషులారా, పౌలు గారు మిమ్మల్ని శిరస్సుతో పోల్చారు. మరి ఈ రోజున ఏ సంఘానికైనా వెళ్ళండి, 100 మంది ఆడోళ్ళు ఉంటే 10 మంది మగోళ్ళు ఉంటారు. అందులో ఆ 10 మందిలో 5 ముసలోళ్ళు, 4 పిల్లలు, ఒక ఆయన ఉపదేశి, వీళ్ళు తప్పితే. కానీ చరిత్రను మనం ఆధారంగా చేసుకొని ఉంటే, బైబిల్ గ్రంథాన్ని మనం ఆధారంగా చేసుకుంటే, తండ్రి వలన ఇల్లు ఆశీర్వదింపబడింది. ఉదాహరణకి బైబిల్ గ్రంథం తీయండి, ఆదికాండం. బైబిల్ తీసుకొచ్చారమ్మా అందరూ? సినిమాకి వచ్చారా? అమ్మా ఎంత చక్కగా వచ్చారు. 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను, నీ దేశాన్ని, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని నేను చూపించే దేశానికి వదిలిపెట్టు. ఇది దేవుడు ఆజ్ఞ. ఇది దేవుడు చేయమన్నాడు. ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడా, సారాకు చెప్పాడా? అమ్మా, అబ్రహాము చేస్తే సారాకు కూడా చెప్పినట్టే. ఎందుకంటే వీళ్ళిద్దరిది ఒకటే దేహం. అవునా? వివాహం అన్నది
పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండదేమని నారిగా సహకారిగా స్త్రీ ఆనాడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ పుట్టింటిని, నీ చుట్టపక్కలను, నీ బంధువులు వదిలిపెట్టమన్నాడు, కానీ భార్యను వదిలిపెట్టమని చెప్పాడా? ఏమా, భార్యను వదిలిపెట్టమని చెప్పాడా? చెప్పలేదు. సరే భగవంతుడా, పుట్టింటిని, చుట్టపక్కలను, బంధువులని వదిలిపెట్టి నేను వస్తే నాకేంటి? ఆదివారం వచ్చిందంటే నీ చేలో పని పక్కన పెట్టాలా? ఆదివారం వచ్చిందంటే చేలో పని పక్కన పెడతాం, ఊరి చివర కాపు కాసుకుని ఉంటాం. వాడు ఎప్పుడు తలుపు తీస్తాడా, మనం ఎప్పుడు షట్టర్ కింద జొరబడదామా అని. కానీ చూడండి దేవుని బిడ్డలారా, విశ్వాస కుటుంబానికి శిరస్సు అయిన అబ్రహాముతో అంటున్నాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీ చుట్టింటిని, నీ పుట్టింటిని, నీ చుట్టుపక్కలను, నీ బంధువులని అందరిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. వెళితే ఆశీర్వాదం చూడండి, ఇప్పుడు వెళితే దీవెని చూడండి. చదవమ్మా. నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దేదను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికి ఒక దీవెన అవుతావు, నిన్ను దీవించే వారిని దీవిస్తా, నిన్ను శపించే వారిని. ఇప్పుడు ఒక మాట అడుగుతూ చెప్పండి, ఈసాకుకి, యాకోబుకి, యోసేపుకి, ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వాదం ఎవరి నుండి వచ్చింది? స్త్రీల నుండి వచ్చిందా, భర్త నుండి వచ్చిందా? అర్థమైందా నేను చెప్పింది? చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాము, నేను చెప్పింది నువ్వు చేస్తే నిన్ను మహాజాతిగా, మన ఈరోజున మహాజాతి. అబ్రహాము ఎన్ని సంతానాలకు విడబోయారు తెలుసా? 3. మొదటిది ఇష్మాయేలీలు, రెండవది యూదులు, మూడవది క్రిస్టియన్స్. ఈ 3 తెగల వారు కూడా ఎవరి నుండి వచ్చాయి? అబ్రహాము నుండే వచ్చాయి. దేవుడు దీవించాడు. ఎందుకు దీవించాడు? ఆయన అన్నాడు, నేను మహాజాతిగా దీవిస్తానన్నాడు. ఎప్పుడు దీవించాడు? భర్తగా, తండ్రిగా దేవునికి విధేయత. ఈ రోజున ఓ అన్నయ్య, ఓ తమ్ముడు, ఓ బాబాయ్, ఓ చెల్లి, ఓ అమ్మ, ఓ అక్క, ఓ నాన్న, ఈ రోజున నీ కుటుంబం ఎందుకు దీవించబడటల్లా? ఎందుకు దీవించబడటంటే భర్త ప్రార్థన లేదు, వాక్యము లేదు, గుడి లేదు, చివరికి క్రిస్మస్ పండుగ గుడికి రారు, ఆదివారం గుడికి రారు, ఈస్టర్ పండుగ గుడికి రారు, గుడ్ ఫ్రైడేకి గుడికి రారు. ఈ రోజున మన పరిస్థితి అలా ఉంది. కానీ అబ్రహాము కుటుంబం వలె నీ ఇల్లు దీవించబడాలంటే అబ్రహాము దేవునికి ఎంత విధేయత చూపేశాడో, అబ్రహాము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, అబ్రహాము ఎంత విధేయత కలిగి ఉన్నారో, ఈ రోజున నీ ఇంటిలో ఉన్న నీ భర్త ఎప్పుడైతే విధేయత కలుగుతుందో, కలిగి జీవిస్తాడో, అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. మరి ఈ రోజున నీ భర్త ప్రార్థనలోకి వస్తున్నాడా? చాలామంది అనుకుంటారు, భర్తలు అనుకుంటారు, నేను నీకేమి తక్కువ చేయటలా, కరెంటు బిల్లు కడుతున్నా, గ్యాస్ బిల్లు కడుతున్నా, పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నా, ఇంట్లో సరుకులన్నీ తెచ్చి పడేస్తున్నా, నువ్వు ఆడదానివి, ఆడదానిలాగే ఉండు. లేరా మన మధ్యలో అలాంటి వాళ్ళు? అనలారా వినండి, కందిపప్పు, చింతపండు, కరెంటు బిల్లు వేస్తే నీ ఇంటికి ఎదుగుదల రాదు. కొంతమంది ఉన్నారు, భర్త పగలంతా కష్టపడి పనిచేస్తాడు, రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తాడు, అదంతా తాగొచ్చి భార్య చీరల్లో డబ్బులు దొంగతనం చేస్తారు. అలాంటి పనికి మాలోడు మన మధ్యలో లేరంటారా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఆమెమో తనకొచ్చిన 200తో 300 రూపాయలతో కుటుంబాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే వీళ్ళు మాత్రము రోజు తాగి వస్తున్నారు. ఒక ఆయన నేను అడిగా, ఏం బ్రదర్ మీరు ఆదివారం గుడికి రారు అంటే, ఆదివారం సెలవిచ్చింది గుడికి రావటానికి కాదయ్యా, ఒక క్వార్టర్ మందు వేసుకోవటానికి కట్ట. ఒకసారి
ఒకసారి భార్యట, ఇదే ఊరమ్మా, మాదల గ్రామం. ఎన్నింటికి ఇక్కడ పూజ? ఉదయం 7 గంటలక. ఎంత అదృష్టవంతులో, లెగవగానే దైవస్వరం మీకు 7 గంటలకే చెప్పాడట, అయ్యా నువ్వు గుడికి ఎలాగ రావటల్లా, స్వాములవారు వచ్చారు, పూజ స్టార్ట్ చేశారు. మంచిది, అయితే నేను వెళుతున్నా, నేను గుళ్ళోకి వెళ్ళొచ్చేలోపు 1 కేజీ చికెను, చింతపండు, ఉల్లిపాయ అన్నీ తీసుకురా, నువ్వు రాగానే నేను వండి పెడతా అనే పనికి మనోళ్ళు మన మధ్య లేరా? నువ్వు గుడికి వస్తేనే నేను వండి పెడతా అని అంటారా భార్యలు? ఈ రోజున భార్యలు ఎలా తయారంటే, నువ్వు గుడి నుంచి వెళ్ళగానే ఆయన ఒక మాంసం తీసుకొని రాగానే నువ్వు వండి ఎదురుగా కూర్చొని ఇద్దరు మందేసేవాళ్ళు లేరా ఇక్కడ? మనం వస్తుంది ప్రార్థనకి. ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఈ రోజున ప్రతి కుటుంబంలో కడుపు నిండా తినలేకపోతున్నారు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళినా కన్నీటి ప్రార్థన చేయమని అడుగుతుంది. ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళినా కూడా శాంతి లేదంటున్నాడు. కారణం ఒకటే, అబ్రహాములాగా నువ్వు దేవుడికి విధేయత చూపటం లేదా? ప్రభు అన్నారు, ఓ పురుషులారా, నీ కుటుంబానికి నువ్వు శిరస్సు అయి ఉన్నావు. మరి శిరస్సుగా నువ్వు ప్రార్థనకు రావాలి, విశ్వాసంలో ఎదగాల, దేవుని భయంలో ఎదగాల. ఉదాహరణకి దేవుడు ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుండి. కైసరియా పట్టణమునందు ఇటాలియా పట్టణమునకు శతాధిపతి అయిన కొర్నేలి అను వాడు ఒకడుండెను. ఎవరున్నారు అమ్మా? అందరూ బైబిల్ తీయాల. మీరు బైబిల్ తీసినట్టు నాటకాలు ఎత్తే ఊరుకొని కొర్నేలి నిన్ను కాదులే, ఆగక్క. చాలామంది స్టైల్కి బైబిల్ తెచ్చారు కానీ బైబిల్ తీయట్లా. సీరియల్ పేరు తెలిసిన మీకు, ఊరి పేరు తెలిసిన మీకు, బైబిల్లో ఆదికాండం, మార్కు శుభవార్త తెలియదని చెబితే మాత్రం ఊరుకొని నేర్చుకోండి. అది మీ బాధ్యత. 500 రూపాయలకి 200 రూపాయలకి తేడా తెలిసిన మీకు మార్కు శుభవార్త తెలియదా? అపోస్తుల కార్యాలు తెలియదా? సెల్లు నెంబర్ గుర్తుపెట్టుకుంటారు, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా. అవి గుర్తుపెట్టుకున్నప్పుడు ఇదెందుకు గుర్తుపెట్టుకోరు అంటున్నా నేను. లోక విషయంలో శ్రద్ధ చూపిన నువ్వు, లోక విషయంలో మనసు పెట్టిన నువ్వు, బైబిల్ విషయంలో ఎందుకు పెట్టా? మనకంత అవసరం? ప్రైజ్ ది లార్డ్. అవసరం లేదా? ఇవి బైబిల్ మనసులో పెట్టుకోం కానీ ఆదివారం గుడికి వచ్చి పాడతాం. ఏ పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి. ఆగండి, గుండెల్లో వాక్యం లేదు, బైబిల్లో ఉంది. ఇది చెప్పండి అమ్మా, నిన్ను బ్రతికిచ్చిద్దా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నిన్ను నిలిపెను. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? కొండలు, లోయలు సమతలము చేయబడాలా, అనగా దేవుని వాక్యం అనే పునాదిపై నువ్వు నిలబడాలా. నువ్వు నిలబడాలంటే గుండెలో ఏముండాలా? గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె గుటిలో యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలో, గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. నీ గుండెల్లో ఎవరున్నారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎవడు వాడెవడు? ఎవరు ఆమె? ఎవరు ఆమె కోసం, అతడి కోసం చేతులు కోసుకోవాల్సిన అవసరం లేదు. చేతుల మీద పేర్లు రాపించుకోవాల్సిన అవసరం.
అప్పుడు మీకోసం నేను ఒక పాట పాడతా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. నీ గుండెలో వాడు ఎవడో ఉండకూడదు, ప్రభు అయిన యేసయ్య ఉండాలా. నీ గుండెలో ఆమె ఎవరో ఉండకూడదు, ప్రభు అయిన యేసయ్య ఉండాలా. గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, అబ్రహాము హృదయములో ప్రభు ఉన్నారు, కొర్నేలి హృదయములో ప్రభు ఉన్నారు. అప్పుడు దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఈ రోజున ప్రపంచమంతటా వ్యాప్తి చెందిందండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా 10వ అధ్యాయం 1వ వచనం నుండి. కైసరియా పట్టణంలో ఉన్న ఇటాలియా పట్టణమునకు శతాధిపతి అయిన కొర్నేలి అని వాడు ఒకడుండెను. అతడు అతని కుటుంబంలోని వారందరూ అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు ఆగండి. కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. అతడు అతని కుటుంబంలోని వారందరూ, కుటుంబంలో వారందరూ అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి ఏ భయం అట? దైవ భయం. ఇక 4 రోజులుంటే మీరు అందరు సత్తనపల్లిలో కనపడతారు ఫ్యామిలీతో. దేనికమ్మా చెప్పండి? షాపింగ్కి. ఆయన అంటాడు, నువ్వు రాందే నేను. ఎందుకని? ఆయన తెచ్చిన చీర నీకు నచ్చదు కాబట్టి వచ్చినాక కత్తి తీసుకొని పొడుతూ ఉంటావు కదా. ఇక్కడ ఫ్యామిలీ అంతా షాపింగ్ చేయండి, తప్పు లేదు. అంతకంటే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? కొర్నేలి కుటుంబం అంతా దైవ భయము, దైవ భక్తి, దైవ విశ్వాసము కలిగి బ్రతికిన కుటుంబం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రం సేవింతును. చెప్పబడుతూ, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, అందరు కలిసి. నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆనందం, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆనందం. ప్రైజ్ ద లార్డ్. చదుదామా గట్టిగా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గట్టి చెప్పండి. కొంతమంది నోరు కూడా నోరు విప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకేన పట్ల నువ్వు చెప్పగాకమ్మ మైకులో మా తల్లిగా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడో వినపడుతున్నారు, అక్కడో వినపట్ల. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పగాక వాళ్ళు జీవితం లేదు, చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. చూశారా? జనం ఎక్కువ, సౌండ్ తక్కువ. దాని నుంచి చూస్తున్నా మౌన్ రాగాల సీరియల్ నాకు చూపిస్తున్నారు. మీరేమో ఇంటి దగ్గర చూస్తారు రోజు, అది చూడనీయకుండా ఈరోజు ప్రార్థన పెట్టామని భగవంతుడికే మీరు మౌన్ రాగాలు సీరియల్ చూపిస్తున్నారా? భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి గుండెను పగలగొట్టి రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు స్త్రీలు ఎవరు చెప్పకండి, పురుషులు చెబుతారు, చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్క నీటిలో బుడగలు వస్తున్నాయి, అక్క బుర్రు బుర్రు అంటుంది, కాసేపు నెట్ ఆపేయాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పకాకండి, వెనకోళ్ళు చెబుతారు. ఆ కుర్చీలో కూర్చున్న స్త్రీలు, అమ్మ చెప్పండి, అమ్మ. ప్రైజ్ ద లార్డ్. చూసారా? చెప్పట్లేదు. చేతులు పైకి లేప చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. ఇప్పుడు రండి, చదువమ్మా. అంతటా అతడు అతని, చూడండి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిరే. కుటుంబం అంతా దైవ భయము కలిగి ఉండాలి. కుటుంబం అంతా ప్రార్థనకు రావాలి. కుటుంబం అంతా దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, కొర్నేలి వలన ఆ కుటుంబం రక్షించబడింది. ఈ రోజున నీ భర్త వల్ల నీ కుటుంబం రక్షించబడాలి. భర్తలారా, ఎక్కడున్నారు మీరు? ఆలోచన చేయండి. నీ కుటుంబానికి తల నీవు. అబ్రహాము వల్ల తన కుటుంబం దీవించబడింది. కొర్నేలి వల్ల తన కుటుంబం దీవించబడింది. ఈ రోజున ఒక పురుషుడుగా లౌకికమైనవన్నీ ఇస్తే సరిపోదు. నాదో ప్రశ్న, నీ పిల్లలని
చక్కగా ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేస్తున్నారు, చక్కగా కాలేజీకి పంపిస్తున్నారు, చక్కగా ఐఫోన్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు ప్రార్థనలో ఎదుగుతున్నారో లేదో చూస్తున్నారా మీరు? అవసరం లేదు. మీ అమ్మాయి ఏం చదువుతుంది? బీటెక్ చదువుతుంది. ఏ టెక్? ఆమె టెక్కులు చేత ఏడవ తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందంటే బైక్ మీద తిరుగుతుంది. చివరికి చేతులు గాలినాక ఫాదర్ గారండి ఇలా చేసిద్దని మేము అనుకోలేదండి అనేవాళ్ళు మన మధ్యలో లేరా? ఇదిగో నీ బిడ్డ దారి తప్పకుండా ఉండాలి అంటే, నీ కుమారుడు దారి తప్పకుండా ఉండాలంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు దైవ భయములో, నువ్వు ప్రార్థనలో ఎదుగుతూ, నువ్వు విశ్వాసములో ఎదుగుతూ బిడ్డలను కూడా పెంచాలి. కొర్నేలి ప్రార్థనలోను, కొర్నేలి ఒక అన్యుడు, దేవుని గుర్తెరిగాడు. కొర్నేలి ఒక అన్యుడు, దైవ భయము కలిగిన వ్యక్తి. కొర్నేలి ఒక అన్యుడు, తన భార్యను పిల్లలని ప్రార్థనలో పెంచాడు. బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఈ రోజున ఇక్కడికి రాబోయే ముందు గుంటూరులో మరొక చోట ప్రార్థనకి వెళ్ళాం. ఆ ప్రార్థనలోకి వెళ్ళినాక ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయిపోయినాక తల్లి తండ్రి పిల్లలు ఒకే మాట, ఫాదర్ గారండి ప్రతిరోజు ఉదయం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేసుకొని పడుకుంటాం, ప్రతిరోజుకు ఒక్కసారి అందరం కలిసి తింటాం. నేను మరలా చెప్తాను వినండి. ప్రతిరోజు ఉదయం కలిసి ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు సాయంత్రం కలిసి ప్రార్థన చేసి పడుకుంటారు. ప్రతి రోజులో ఒక్కసారి అందరు కలిసి భోజనం చేస్తారు. ఇది ఆ కుటుంబం నాకు ఇచ్చిన సాక్ష్యం. అయ్యా, నీ కుటుంబం అనేది ఇంత ప్రార్థనలో ఎదగటానికి కారణం ఏంటంటే, ఆ భర్త చెబుతున్నాడు, ఆ యజమాని చెబుతున్నాడు, ఆ తండ్రి చెబుతున్న మాట ఏంటంటే, ప్రతిరోజు నా భార్య కంటే నా పిల్లల కంటే ముందుగానే 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడట. ఎన్ని గంటలకి? ఈ రోజున ఆదివారం ప్రార్థన చేస్తే మరలా ఆదివారం దాకా మనకు ప్రార్థన ఉండదు. ఆదివారం బైబిల్ తీస్తే మరలా ఆదివారం వరకు బైబిల్ తీయం. ఆదివారం గుడికి వస్తే మరలా మరో వారం వరకు ఆ గుడి మొహమే చూడం. కానీ 24 గంటలు 365 రోజులు నీ మొహాన ఒకటి ఉంటుంది. ఏంటమ్మది? సెల్లు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి ఎక్కడున్నారు మీరు? నరసరాపేటలో ఉన్నా, వస్తారా? లేట్ అయ్యిద్దా? లేట్ అయిద్దిలే, నువ్వు తిని పడుకో. ఇప్పుడు ఇంకో ఫోన్, మా ఆయన వచ్చేసరికి లేట్ అయిద్దంటలే, నువ్వు మాట్లాడు. నరసరాపేటలో ఉన్న ఆయన ఏం చేస్తాడు తెలుసా? మా ఆవిడకి నేను లేట్ వస్తానని చెప్పారే, నువ్వు మాట్లాడు. ఫస్ట్ షోకి వెళ్దామా, సెకండ్ షోకి వెళ్దామా? సమయానికి ఇంటికి రాకుండా నువ్వు ఎక్కడో పెత్తనాలు చేస్తూ ఉంటే నీ కుటుంబము తప్పేది గాడి. నువ్వు అనుకుంటావు నేను చేసే తప్పు నా భార్యకి తెలియదని అనుకుంటున్నావు. నీకు తెలియకుండానే నీ భార్య నీ ఇంట్లో తప్పు చేస్తుంది. మీ ఇద్దరికి తెలియకుండానే ఈ రోజున నీ పిల్లలు తప్పు చేస్తున్నారు. ఈ రోజున పిల్లలు పాడైపోవటానికి కారణం తల్లి తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొన్న రీసెంట్గా ఒక పేపర్లో నేను చదివాను. ఏం చదివానంటే, ఒక చిన్న బాలుడు, 6వ తరగతి బాలుడు తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టాడు. తల పగిలింది తల్లికి. ఎందుకో తెలుసా? తల్లి వల్లే, తండ్రి వల్లే. ఈ తల్లట సీరియల్ చూడటం కోసం అంట 6 సంవత్సరాల బాబు ముందు ఏం వేసిందంట? మొహాన ఫోన్ వేసిందట. వాడు 1వ తరగతి నుండి ఫోన్కి అలవాటు అయిపోయి 6వ తరగతిలో ఇంటికి రాగానే ఫోన్ చూస్తుంటే వాళ్ళ అమ్మ అందట, అరే ఫోన్ తీసి చదువుకోరా అందట. చదువుకోమన్న తల్లి ఏం చేయాలా? టీవీ ఆపేసి వంట ఉండటం పక్కన కూర్చోబెట్టి హోంవర్క్ రాయాలి. ఈమె వెళ్ళి టీవీ చూస్తుంటే, నన్ను ఫోన్ చూడొద్దని నువ్వు టీవీ చూస్తావా అని క్రికెట్ బ్యాట్ తీసుకొని తల్లి తల పగల కొట్టేశాడు. ఈ రోజున ఆ కొడుకు మనసు అంత కఠినంగా మారటానికి తల్లి కాదా? ఆలోచన చేయండి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండం. నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను 7ను విస్మరింపకుడు. అమ్మా, ఎవరు తండ్రో ఎవరు కొట్టరో నిదానముగా
ప్రధానంగా చదువు. నేడు నేను మీకు ఉపదేశము చేసిన ఈ ఆజ్ఞలను పోయిన ఆదివారం పూజ జరిగిందా? ఫాదర్ గారు దివ్యబలి పూజకు వచ్చారా లేదా? ఏ ఫాదర్ గారు? క్రాంతి ఫాదర్ వచ్చారా? రాజేష్ ఫాదర్ వచ్చారా? క్రాంతి ఈ ఫాదరేనా? ఏం వాక్యం చెప్పారు? లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కరిగిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, గరుకు మార్గం నునుపవ్వాలి. ఇదేనా? ఇంకేమైనా చెప్పారా? ఫాదర్ని అడుగుతా, ఆయన ఏం చెప్పాడు ఆయనకి బాగా తెలుసు. స్వామి ఏం చెప్పారు? అదేనా? సమతల జీవితం చెప్పారా? చూసారా? ఒక్కడ కూడా చెప్పలా. కానీ మొగలు రేకుల సీరియల్ వస్తుందా? అయిపోయిందా? చూసారా ఎంత చక్కగా నవ్వారు? మీ హృదయంలో దేవుని వాక్యము లేదండి. మీ హృదయంలో దేవుడు లేడండి. నీ హృదయంలో దేవుని మీద విశ్వాసము లేదండి. లోకానుసారమైన పాట. మీకు ఒక ఉదాహరణ చెబుతా వినండి. ఒకసారి ఒక కుర్రవాడు నేను ప్రార్థనకి వెళ్ళి నైట్ వస్తుంటే వాల్ పోస్టర్ అతికిచ్చిందండి గోడకి. వాల్ పోస్టర్ అతికిచ్చుంటే ఏం సినిమా అదంటే ఏదో సినిమా చెప్పాడు. ఏం సినిమా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ మధ్య. ఏంటిది అది? అమ్మా గట్టి చెప్పు బ్రదర్. పుష్ప 2. అబ్బా ఎవరు హీరో? ఎవరో చెప్పారు. హీరోయిన్ ఎవరు? పేరు చెప్పాడు. డైరెక్టర్ ఎవరు? పేరు చెప్పాడు. డాన్సర్ ఎవరు? కొరియోగ్రాఫర్ ఎవరు? పేరు చెప్పారు. దావీదు తండ్రి ఎవరు? నాకు తెలియదు. నేను చెప్పింది అర్థమైందా కాలేదా? పలానా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? టక్కని చెబుతారు. పలానా దేశానికి పిఎం ఎవరు? టక్కని చెబుతారు. పలానా రాష్ట్రానికి సీఎం ఎవరు? టక్కని చెబుతారు. బైబిల్లో దానియేలు తండ్రి ఎవరు? చెప్పండి, తెలియదు. పలానా సీరియల్లో ఎవరు యాక్టర్? చక్కగా చెబుతారు. కానీ నేను ఒకే మాట చెబుతా, అవన్నీ నిన్ను రక్షిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రభువుని యేసయ్య నిన్ను తప్పనిసరిగా ఒక్క మాట చెబుతా, గుర్తుపెట్టుకో. నీ గుండెల్లో దేవుడు ఉంటే నీ నోటి వెంట అసభ్యంగా అవమానంగా నీ నోటి వెంట రావు. పాపపు మాటలు రావు, అవమానకరమైన మాటలు రావు, శాపకరమైన మాటలు రావు, నిందించే మాటలు రావు. గుళ్ళో ప్రార్థన చేసి పాట పాడి బయటికి వెళ్ళి అసభ్యంగా నువ్వు మాట్లాడితే నీ బ్రతుకులో దేవుడు లేడు. అందుకే నీ బ్రతుకులో దేవుడు లేడు కాబట్టే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుందా. అబ్రహాము బ్రతుకులో దేవుడు ఉన్నాడు. ఈ రోజున ప్రపంచమంతటా విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు అబ్రహాము. కొర్నేలి బ్రతుకులో దేవుడు ఉన్నాడు. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. బిడలారా, మరి ఈ రోజున నీ ఇంట్లో నీ బ్రతుకులో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకుండా క్రైస్తవులమని చెప్పుకునే అర్హత నీకు లేదు. బాప్తిజం తీసుకుంటే సరిపోదు, గుడి పెళ్లి చేసుకుంటే సరిపోదు, పాట పాడితే సరిపోదు, బైబిల్ పట్టుకొని గుడికి వస్తే సరిపోదు, మాది ఆర్సిఎం సంఘం అని చెబితే సరిపోదు, పుట్టుకతో ఇదే సంఘం అని చెబితే సరిపోదు. ఇన్ని చెప్పిన నీవు నీ బ్రతుకులో దేవుడు ఉండాలా, నీ గుండెల్లో దేవుడు ఉండాలా, నీ ఆలోచన దేవుడు కావాలా, నీ చూపు దేవుడు కావాలా, నీ నడక దేవుడు కావాలా. ఇవన్నీ దేవుడు కాకుండా నీ ఇష్టానుసారం నువ్వు చేస్తే క్రైస్తవుడు అని చెప్పుకునే అర్హత నీకు. అందుకే ప్రభు 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 అనేవాడు ఎక్కడ పోడట? క్రైస్తవుడు అని చెప్పేవాడు ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళాడు. సేవకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత చక్కని మాట. 2వ వచనము, కొర్నేలి అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధ. ఏంటండి భక్తి? ఎవరి ఎడల? దేవుని ఎడల. మరి నీకు ఎవరి ఎడల భక్తి? ఇంట్లో పిల్లలు తిన్నా తినకపోయినా ఎవరో డబ్బు అడిగారని అప్పు చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఇంట్లో ఉన్న భార్య మంచాన పట్టి ఉంటే ఆమెను పట్టించుకోకుండా ఎవరో అడిగారని నువ్వు నా ప్రాణమని, నువ్వు నా గుండె చప్పుడని, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కుటుంబం మీద విశ్వాసం లేదు, కుటుంబం మీద శ్రద్ధ లేదు, కుటుంబం మీద ప్రేమ లేకుండా బ్రతికే దేవుని బిడ్డలు మన మధ్యలో లేరా? ఉన్నారు. ఎప్పుడు వస్తారు? గుడి పండగకి లైటింగ్ బాగోలేదురా, ఆ స్టారు వంకరగా కట్టారా, ఈ రంగు కాకపోతే ఆ రంగు వేయొచ్చుగారా, ఏంద్రా నీ పెత్తనం, గుడికి నేను కూడా సందా ఇచ్చారా? ఇలాంటి పెత్తనాలు చేయటానికి వస్తూ ఉంటారు. దేవుడు అలాంటి వారిని మెచ్చుకోడు.
మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. సంఘ పెద్దలు ఎక్కడా? స్వామి నేను మొదటి సంఘ పెద్ద. ఎప్పుడు వచ్చారు గుడికి? పిల్లల పెళ్ళిళ్ళప్పుడు మీరు పెళ్లి చేయకపోతే ఎట్టగా సామంటారు. మరలా ఎప్పుడు వస్తారు? క్రిస్మస్ పండగకి వస్తారు, లేదా గుడి పండగకి వస్తారు. ఎందుకని సందాలు వసూలు చేయాలిగా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీ మనసు గాయపడవచ్చు, ఈ రోజున ఈ వాక్యం మీ హృదయాన్ని గుచ్చుకోవచ్చు. కానీ ఇది సత్యం. ధనము వల్ల కుటుంబంలో ఎదుగుదల రాదు. సినిమా షికారుల వల్ల కుటుంబంలో సంతోషం రాదు. ఒక్క శాంతిని, ఒక్క సమాధానం, ఒక్క ఆనందాన్ని ఇచ్చేది నా ప్రభువైన యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు ప్రేమ కోసం. వెతకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, తను కానరాక నే కలత చెందితి, తను కానరాక కలత చెందితి, వేదనతో శోధనతో కన్నీరు కార్చితి. ప్రైజ్ ది లార్డ్. వేదన చెందమాక, కన్నీరు కార్చమాక, ప్రభు నీతోనే ఉన్నారు, నీలోనే ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ఫాదర్ గారు చెప్పిన మాటలు ఈ రోజున మేము చెప్పే మాటలు. ద్వితీయోపదేశకాండం 6:6లో ఈనాడు నేను మీకు బోధించిన ఈ ఉపదేశాన్ని ఎవరు చెప్పాలా? ఎవరు చదువుతారు? మీరు చాలా వెనకబడినారు. కొన్ని ఊర్లో చెప్పకుండా అలా టక్కుని తీస్తారు. చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను మీకు ఉపదేశము చేసిన ఈ ఆజ్ఞలను ఏనాడు మర్చిపోకండి. వీరిని మీ పిల్లలకు బోధింపు. ఎవరికి బోధించాలా? దేవుని వాక్యము మీ పిల్లలకి చెప్పాలా. దేవుని వాక్యము విన్న నువ్వు నీ భర్తకి చెప్పాలా. ఒకరోజు ఒక సహోదరుని నేను అడిగా, బ్రదర్ గుడికి రావచ్చుగా అంటే, నేను రాను ఫాదర్ గారండి అన్నాడు. ఎందుకు రారండి అంటే, చూడండి జాగ్రత్తగా వినండి, నా చేయి పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి చూడండి ఆమె ఏం చేస్తుందా అన్నారు. ఏం చేస్తుంది? టీవీ చూస్తుంది. కానీ వంటగదిలో తీసిపోయలే. అన్నం వండలా, కూర వండలా, ప్రార్థన నుండి రాగానే మొహం టీవీలో మొహం పెట్టి చూస్తుంది. నీ ప్రవర్తనలో మార్పు లేనప్పుడు నీ భర్త కూడా మారడు. ప్రార్థనకు వచ్చే నువ్వు నీ ప్రవర్తనను మారాలి. ప్రార్థనకు వచ్చే నీవు నీ మాట తీరు మారాలి. ప్రార్థనకు వచ్చే నీవు నీ నడక, నీ పద్ధతి మారాలి. నువ్వు మారితే నీ భర్త మారతాడు. ఎందుకనగా దేవుని సన్నిధికి వస్తుంది నువ్వు, దేవుని అనుభవిస్తుంది నువ్వు, వాక్యం వింటుంది నువ్వు, ప్రార్థన చేస్తుంది నువ్వు. ఇన్ని మారకుండా ఫాదర్ గారు మా భర్త మారాలని ప్రార్థన చేయమంటే మారడండి. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బుద్ధి మారలమ్మా నీ బ్రతుకు మారలమ్మో, బుద్ధి మారలమ్మా నీ బ్రతుకు మారలమ్మా. అమ్మల్లారవో అక్కల్లారయి యేసయ్యను నమ్ముకోండి. అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పిల్లలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకి దేవుని మాటలు చెప్పండి. ఈ రోజున తల్లిగా తండ్రిగా మీ పిల్లలకి ఏం చెబుతున్నారు? అమ్మ ఏం చెప్పిందంటే, మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళమాక, మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళగాక, మీ అత్త దగ్గరికి వెళ్ళగాక, మీ మేనత్తతో మాట్లాడగాక. ఎందుకంటే ఆమె అంటే నాకు పడదు, నువ్వు పోవటానికి వీలు. ఏంటి మమ్మీ, ఫాదర్ గారు గుళ్ళోనేమో ఇలా చెప్పారు, నువ్వేంటి మమ్మీ ఇలా చేస్తున్నావంటే, అదంతే, నువ్వు నోరు మూసుకో అంటే తల్లిగా తండ్రిగా బిడ్డల మనసులో విషం నూరిపోస్తున్నావు. ఆ పాపం నీదే. ఒక తల్లిగా మంచే చేయాలి,
చదువులో మంచి చదువు, వస్త్రములో మంచి చదువు, మంచి వస్త్రాలు ఇస్తున్నావు, బంగారములో మంచి వస్త్రాలు ఇస్తున్నావు, పుస్తకాలు మంచి పుస్తకాలు ఇచ్చినప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్న మాటలు మీ పిల్లలకి ఎందుకు చెప్పటం లేదు? ఎందుకంటే మీ మనసులో లేదు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ మనసులో ఉంటే ఇస్తారు, మీ మనసులో లేకపోతే వాటిని ఇవ్వరు. అందుకే నేను మీకు ఉపదేశము చేసిన చదవక్క అక్క ఎక్కడికి వెళ్ళా? నేను నీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపు. వీనిని మీ పిల్లలకు బోధించండి. మీరు ఇంట్లో ఉండా బయట ఉన్నా విశ్రాంతి ఎందుకు? క్రిస్మస్ సెలవులు వచ్చినగా మిరపకాయలు తీసుకోండి, ఎండాకాలం సెలవులు వచ్చినగా పత్తికి తీసుకోండి, తప్పులేదు. పిల్లలకి కష్టపడటం నేర్పిస్తున్నారు. సెలవులు వచ్చాయని మిరపకాయలకి తీసుకెళ్ళావు, సెలవులు వచ్చాయని పత్తికి తీసుకెళ్ళావు, సెలవులు వచ్చాయని గుడికి తెస్తున్నావా? ఆడుకో నాన్న, జాగ్రత్త, ఎవరి జోలికి వెళ్ళమాక, బీరువాలో 10 రూపాయలు ఉండి కొనుక్కొని పనికి మాలిన ముచ్చట్లు. మళ్ళీ మనం దేవుని బిడ్డలమాట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు లెక్క అడుగుతాడు. ఓ ప్రశ్న అడుగుతా, చెప్పండి. మీరు ఏ రోజైనా మీ పిల్లల చదువు ఎలా ఉందో గుర్తించారు? మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నా? ఇంగ్లీష్ మీడియం, ఆ ఏసీ కాలేజ్ అట్ట. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఏసీ కాలేజ్. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను? ఎక్కడ చదివినా నీ బతుకు మారిందా? 10వ తరగతి ఇంటర్కే నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నావు. ఎందుకో తెలుసా? నీ పిల్లల క్రమము సరిగా లేక. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, విశ్రాంతి తీసుకొంచున్నా పని చేస్తున్నా, మీ పిల్లలకి ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? అక్కడ చెప్పమ్మా, నువ్వు అన్న మైక్లో చెప్పు. ఏం చెప్పాలా? గట్టి చెప్పండి. చూశారా? ఒక్కడు మళ్ళీ మొదటి నుంచి చదువుతున్నావా? నేను మీకు ఉపదేశం చేసిన ఆజ్ఞలు ఏనాడు విస్మరించకండి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, విశ్రాంతి తీసుకున్నా, ప్రయాణం చేసిన మీ పిల్లలకి దేవుని మాటలు చెప్పండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి. యేసయ్య ఊసే చెప్పమ్మా. ఆగ, ఎవరు ఊసి చెబుతారు మీరు? అమ్మా అది చెబితే దేవుడికి మహిమ కలిగిద్దమ్మా. యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. సాక్షి టీవీవమ్మా, మా టీవీవమ్మా. టీవీలన్నీ ఏడేవండి. మళ్ళీ గుళ్ళో పెళ్ళి ఇక్కడ, చిన్నప్పుడు బాప్తిజం ఇక్కడే, అన్నీ ఇక్కడే. బైబిల్లో మాట ఒక్కటి రాదు కానీ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మా. అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానమ్మా, చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా. చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మీ పిల్లలకి, మీ భర్తకి దేవుని మాటలు చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో తీయండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం చూద్దామా? 30వ వచనం, 30 అపోస్తుల కార్యాలు. అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అతడు అనగా ఎవరు? జైలు అధికారి. వారు అనగా ఎవరు? పౌలు సిలాసులను బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? గట్టి చప్పడగొట్టండి. ఈయన ఎవరో తెలుసా? జైలు అధికారి. అప్పటికి దేవుని గుర్తెరగని వ్యక్తి. ఆయన బందిపోటు దొంగలకు కాపలా ఉంటున్న వ్యక్తి. పౌలు సిలాసులు బంధకాల నుండి విడిపించబడిన తర్వాత ఆయన అడిగే మాట ఏంటో తెలుసా? అయ్యా, రక్షించబడాలంటే నేనేమి చెయ్యాలి? ఒక ఇంటి యజమానుడు అడుగుతున్నాడు.
ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి, చదివించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తారే కానీ ప్రార్థనలో ఎదగాలంటే, విశ్వాసములో ఎదగాలంటే, దైవ భయములో ఎదగాలంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచన మన మధ్యలో ఉన్న ఇంటి యజమానులకు చాలా తక్కువ. ప్రైజ్ ద లార్డ్. అందుకే అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలా అని అడిగారు యజమానుడు. తర్వాత చదవమ్మా. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. యజమానుడా, గుర్తుపెట్టుకో, ప్రభు అయిన యేసునందు విశ్వాసము కలిగి ఉండాలి. తర్వాత చదవమ్మా. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడు. ఇప్పుడు ఎవరి వల్ల కుటుంబం రక్షించబడింది? యజమానుడు వల్ల కుటుంబం రక్షించబడిందా? బిడ్డల వల్ల కుటుంబం రక్షించబడిందా? గట్టి చెప్పండి, వినపడాలి. అమ్మా, జైలు అధికారి అంటాడు, అయ్యా నేను నా కుటుంబం రక్షించబడాలంటే ఏం చెయ్యాలయ్యా అంటాడు. అయ్యా, యేసయ్య మీద విశ్వాసం ఉంటే చాలు, అప్పుడు నీవు నీ కుటుంబము. ఈ రోజున తండ్రులారా, అన్నయ్యలారా, బాబాయిలారా, నీకు దేవుని మీద విశ్వాసం ఉందా? నీకు గుండె ధైర్యం చాలా ఎక్కువ డబ్బు ఉందని, నీకు గుండె ధైర్యం చాలా ఎక్కువ ఒంట్లో బలం ఉందని, నీకు గుండె ధైర్యం చాలా ఎక్కువ నీ వెనకాల ఇంటి పేరు అనే బలగం ఉందని, కానీ అవేవి నిన్ను రక్షించలేవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను రక్షించేది ఒకటే, నీకు ప్రభు అయిన యేసునందు. తర్వాత చదవమ్మా. వారు అతని ఇంటిలోని వారికి ప్రభు వాక్కును బోధించిరి. వారు అనగా ఎవరు? పౌలు శిలాసులు. అతడు అనగా ఎవరు? జైలు అధికారి. ఎవరికి వాక్యము బోధించారు? పౌలు శిలాసులకి. పౌలు శిలాసులు జైలు అధికారి ఇంటిలో ఉన్న వారందరికీ వాక్యము బోధించారు. ఓ ప్రశ్న అడిగితే చెప్పండి, ఏ రోజైనా గురువుని మీ ఇంటికి పిలిపించుకొని వాక్యం చెప్పించుకున్నారా? నా ప్రశ్న. ఏ రోజైనా మీ విచారణ గురువుని, ఫాదర్ గారు మా ఇంటికి రండి, మా ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టండి, మా ఇంటిలో దేవుని వాక్యము బోధించండి అని అడిగిన కుటుంబ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ గారు బాగున్నారా? బాగున్నా, మంచిది. ఫాదర్ గారు, మరి పిల్ల 10వ తరగతి చదువుతుందయ్యా, మన స్కూల్లోనే చదువుతుంది, ఫీజు ఏమైనా తగ్గిస్తారా? ఇంతకుముందు ఫాదర్ గారు పుస్తకాలు ఇచ్చారు, ఇంతకుముందు ఫాదర్ గారు దుప్పట్లు పంచాడు, ఇంతకుముందు ఫాదర్ గారు బియ్యం ఇచ్చారు, మీరేమి ఈరేందండి అని అడుగుతారా? లేకపోతే మా ఇంటికి రండి, మా ఇంట్లో సువార్తను బోధించని అడుగుతారా? ఆలోచన చేయండి. జైలు అధికారి పౌలు శిలాసులు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి పౌలు శిలాసుల గాయాలకి కట్టి ఆ పౌలు శిలాసులు దేవుని వాక్యము బోధిస్తుంటే విన్నారండి. సినిమా పాటలు ఎక్కువగా వింటున్నావా? దేవుని వాక్యం ఎక్కువగా వింటున్నావా? లోకానుసారమైన ముచ్చట్లు ఎక్కువగా వింటున్నారా? దేవుని వాక్యం ఎక్కువగా వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతా, మేము నిజమే చెబుతాం అన్నవాడు చేయి పైకి లేపండి. నిజం చెబుతాను, చూసారా? మీలో క్రీస్తు ఉంటే నిజమే చెబుతారు. నేను అంత కష్టమైన ప్రశ్న ఏమడగ, నిజం చెబుతా, లేపండి. వెరీ గుడ్. సరే, నేను అడుగుతా, చెప్పండి. కరెంటు పోయింది, నైట్ నిద్ర పట్టట్లా మీకు, అందరూ బజార్లో వచ్చి కూర్చున్నారు, రోడ్డు మీద కూర్చున్నారు. అప్పుడు నీ ముచ్చట ఎవరి గురించి? అమ్మా, యేసయ్య గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒకవేళ లేటుగా వచ్చాడు, మళ్ళీ చెప్పవా? నేను వినాలా, మళ్ళీ చెప్పవా? కానీ ఎవరైనా దేవుని మాటలు చెబుతుంటే వారిని నీ ఇంటికి పిలిపించుకో, దేవుని వాక్యము బోధించమని అడగాల. నీ ఇంట్లో వాక్యము బోధించబడుతుందంటే వాక్యపు విత్తనం వెదజల్లబడుతుందని అర్థం. నీ ఇంట్లో సేవకుడు అడుగుపెట్టాడంటే దేవుడు అడుగుపెట్టినట్లే. నీ ఇంట్లో సేవకుడు అడుగుపెట్టాడంటే ఆత్మాభిషేకం జరిగినట్టే. మార్త మరియమ్మల ఇంట్లో ప్రభు అడుగుపెట్టాడు, మరియతో మాట్లాడాడు, మార్తమ్మను సరిచేశాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, సీమోను ఇంటిలో ప్రభు అడుగు పెట్టాడు, సీమోను అత్తకు స్వస్థత ఇచ్చాడు. యాయిరు ఇంటిలో అడుగు పెట్టాడు, నిర్జీవముతో ఉన్నటువంటి తన కుమార్తె బ్రతుకుని దేవుడు బాగు చేశాడు.
ఈరోజు నీవు కూడా సేవకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకో, వాక్యమును వినిపించుకో. అదిగో ఆనాడు జైలు అధికారి పౌలు శిలాసులను అభిషక్తులను ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుని వాక్యము బోధిస్తుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హృదయ పరివర్తన చెందారండి. చదవమ్మా మరలా అది. ఆ రాత్రి వేళ చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగేసి వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞాన స్నానము పొందిరి. దేవుడి స్తోత్రం. గట్టి చప్పుడు కూడా దేవుడి స్తుతిద్దాం. పౌలు శిలాసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, దేవుని వాక్యము బోధించారు. జైలు అధికారి వారి గాయాలు కట్టుకట్టారు. అక్కడికి వారు రక్షణ పొందారు. ఈ రోజున నీ ఇల్లు రక్షించబడాలంటే, నీ ఇంటిలోకి రక్షణ రావాలంటే, నీ ఇంటిలో దేవుడు అడుగు పెట్టాలంటే, నీ గాయాలకు స్వస్థత జరగాలంటే, నీ బ్రతుకులో నీ ఇంటిలో దేవుడు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో 44వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు 10:44. పేతురు ఇంకను మాట్లాడుచుండగా, పేతురు ఎక్కడున్నాడు తెలుసా? కొన్నేలి ఇంట్లో ఉన్నాడు. కొన్నేలి అన్నాడు, అయ్యా పేతురు గారా, మీరు మా ఇంటికి రండి అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు, నా ఇంటికి రా. యేసు మా ఇంటికి రావా, నీ ఆత్మతో మమ్ము నడిపించవా, ఆదరించవా, ఎదురింటిని దీవించవా, పొరుగింటిని. యేసయ్యా యేసయ్యా మా ఇంటికి రావా, యేసు మా ఇంటికి రావా, నీ ఆత్మతో మమ్ము నడిపించవా, ఆదరించవా, ఎదురింటిని దీవించవా, పొరుగింటిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్నేలి గారి ఇంటికి పేతురు గారు వచ్చారు. పేతురు గారు ఎవరో తెలుసా? యేసు ప్రభు తర్వాత శ్రీసభ బాధ్యతలను చేపట్టిన శ్రీసభ అధికారి. ఆయన ఆత్మతో నింపబడిన వాడై ఆజ్ఞతో కొన్నేలి ఇంటికి వెళ్ళాడు. కొన్నేలి ఇంటికి వెళ్ళి, చదువు తల్లి 44వ వచనం. పేతురు ఇంకను మాట్లాడుచుండగా. ఏం మాట్లాడుతున్నారు? దేవుని మాటలా, లోకానుసారమైన మాటలా? పేతురు ఇంకను మాట్లాడుచు ఉండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారిపై పవిత్రాత్మ దిగి వచ్చి. గట్టి చప్పుడు కొడతా, దేవుని స్తుతిద్దాం. గట్టి చప్పుడు కొడదాం, మరింత గట్టి చప్పుడు కొడదాం. కొన్నేలి ఇంట్లో ఎవరున్నారు? పేతురు ఉన్నారు. కొన్నేలి ఇంటిలో ఇంటివారు బంధువులు ఉన్నారు. పేతురు గారి వాక్యము బోధిస్తుంటే వాక్యమును వినుచున్న వారిపై ఎందుకు వచ్చారు? పవిత్రాత్మ. నీవు నీ ఇంటికి సేవకుడిని అభిషక్తుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని నీవు వాక్యము బోధిస్తూ ఉండగా నీ ఇంటిలోకి పరిశుద్ధాత్మ దేవుడు, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మా చదవడతాం, దిగిరావా, మాపై దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన పారాడిన ఆత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన పారాడిన ఆత్మ దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య
యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. దేవా స్తోత్రం. మరి కొర్నేలి ఇల్లు అంతా ఆత్మతో నింపబడింది. ఎప్పుడైతే సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడో కొర్నేలి వల్ల ఆ కుటుంబం రక్షించబడింది. ఇంకొంచెం మనం ముందుకెళ్తే దేవుని బిడ్డలారా, లూకా శుభవార్తకి వెళ్దాం. 19వ అధ్యాయానికి వెళ్దాం రండి. లూకా శుభవార్త 19వ అధ్యాయానికి వెళ్దామా? లూకా శుభవార్త 19వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5 నుండి చదవండి. 5 నుండి చదవండి. యేసు అచ్చటకి వచ్చినప్పుడు అచ్చట అంటే ఎచ్చటకి మేడు చెట్టు దగ్గరికి. జకరియా ఎక్కడ ఉన్నాడు? మేడు చెట్టు మీద ఉన్నాడు. జకరియా ఎవరు? ఆ ఇంటికి ఒక యజమానుడు. ఈ యజమానుడు ఎక్కడ ఉన్నాడు? చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చున్నటువంటి యజమానుడు ఏమంటున్నారు? నువ్వు నన్ను చూడాలంటే నువ్వు కిందకి దిగి రా. ఈరోజున మనలో చాలామంది గర్వంలో కూర్చొని ఉంటాడు. నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేను గొప్పని, నేను మంచోని, నాకు దేవుడు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, డబ్బు ఉంటే చాలని నువ్వు అక్కడ కూర్చున్నావు. ఆ డబ్బు, ఆ గర్వం ఉన్నటువంటి జకరియతో అన్నాడు, నువ్వు రక్షించబడాలంటే, నీ కుటుంబం రక్షించబడాలంటే నువ్వు దిగి కిందకి రా. అందుకే ప్రభు ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 12వ వచనం. మీరు కోరుకున్న పదార్థములన్నీ చూడండి జాగ్రత్తగా. మీరు కోరుకున్న పదార్థాలన్నీ భుజించిన తర్వాత, తిన్న తర్వాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనవల పిదప. అబ్బా చూడు, ఈ రోజున చక్కగా తినటానికి తిండి ఉంది. ఆదివారం వారానికి ఒకసారి, లేకపోతే వారానికి అన్ని రోజులు అందరూ కూడా ఎనివి తింటూనే ఉన్నారు. కానీ మంచి ఇల్లు కూడా కట్టుకోండి. ఆ తర్వాత చదవమ్మా. మీ పశువులు గొర్రెల మందలు వెండి బంగారాలు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాసి గృహము గర్వముతో విర్రవీగి మిమ్మలను ఐగుప్తు దాస్యము నుండి తోడిపించిన ప్రభువును విస్మరించగాకండి. అర్థమైందా? మీకు తినటానికి తిండి వచ్చా? ఈరోజు నండి పూరి గుడిసెల్లో బ్రతికేది చాలా తక్కువ. అందరికీ ఏముండే? డాబాలు ఉన్నాయి. ఇంకొంతమందికి అయితే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంకొంతమందికి అయితే పల్లెటూరులో కూడా ఏమొచ్చాయి? ఏసీలు వచ్చాయి. తప్పు లేదు, ఎదగాల. పశువులు ఉన్నాయి, ఎదిగారు. బిడ్డలు ఉన్నారు, ఎదిగారు. ఆస్తి ఉంది, ఎదిగారు. ఆస్తి ఉంది కదా, తినటానికి తిండి ఉంది కదా, ఉండటానికి ఇల్లు ఉంది కదా అని చెప్పేసి గర్వముతో దేవుణ్ణి మర్చిపోమాక, గర్వముతో దేవుని విడిచిపెట్టమాక. ఈ సంవత్సరం మిరపతోట బాగా పండింది, ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చింది, ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యాను, ఈ సంవత్సరం డిగ్రీలో పాస్ అయ్యాను, శాలరీ పెరిగింది అని దేవుని గుర్తెరగకుండా ఉండగాక. ప్రభు అంటున్నారు, తినటానికి తిండినిచ్చా, ఉండటానికి ఇల్లునిచ్చా, కట్టుకోవడానికి బట్టనిచ్చా, ఇదిగో అన్నీ ఇచ్చిన తర్వాత గర్వానికి వెళ్ళి నువ్వు నన్ను విస్మరిస్తావా? ఈరోజున మనలో చాలామంది అంతే. ఇచ్చే వరకు దేవుడా దేవుడా అంటాడు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందిన తర్వాత ఒక్కడు తిరిగి వచ్చారు. మిగిలిన 9 మంది తిరిగి దేవుడి చేత దీవించబడిన తర్వాత, దేవుడి చేత హెచ్చించబడిన తర్వాత, దేవుడి చేత ఆశీర్వదింపబడిన తర్వాత దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండే బిడ్డలు ఎంతమంది ఉన్నారు మన మధ్యలో? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే జకరియా, నువ్వు నీ ఇల్లు రక్షించబడాలంటే నువ్వు దిగి కిందకి నిచ్చెన దిగిరా. ఆస్తి అనే నిచ్చెన దిగిరా, గర్వం అనే నిచ్చెన దిగిరా, పొగరు అనే నిచ్చెన దిగిరా, పాపం అనే నిచ్చెన దిగిరా, లోకం అనే నిచ్చెన దిగి రా. ఈరోజున మన ఇల్లు అందుకే రక్షించబడాలా. ఆయన ఆ లోకం మీద కూర్చున్నంతసేపు జకరియా ఇంటికి రక్షణ, దేవుడి దగ్గరకు రానంతసేపు, ప్రార్థన చెయ్యనంతసేపు, వాక్యం విననంతసేపు, నీవు దేవుడిలో ఉన్నంతసేపు నీ ఇంటికి రక్షణ లేదు. ఎలా ఉంటుందో తెలుసా? రక్షణ అంటే జీవితం వినండి. అందరం బుద్ధిమంతుల్లాగా, భార్య ఏమో బుద్ధిమంతుల్లాగా యాక్ట్ చేసేది భార్య ముందు, భార్య ఏమో బుద్ధిమంతుల్లాగా యాక్ట్ చేస్తారు, పిల్లలేమో తల్లిదండ్రుల ముందు మమ్మీ అంటారు, యాక్ట్ చేస్తున్నారు. కానీ వారి నిజమైన రూపాలు అవి
అంటే నీ ఇంటికి రక్షణ ఉన్నట్లా లేనట్టా? ఉదాహరణకి మీ మధ్య జరిగే ఒక సంఘటన చెబుతా. భర్త సత్తనపల్లి నుండి పనికొచ్చాడు, జేబులో 1000 రూపాయలు పెట్టాడు. ఎంత? 1000 రూపాయలు. అవి హుక్కుకు తగిలిచ్చి వంకెకి తగిలిచ్చి బాత్రూంలో స్నానానికి వెళ్ళొచ్చేలోపు 500 ఉంటాయి, మిగిలిన 500 అక్కడ పోతాయి. దొంగతనం చేసి చీరల్లో దాచిపెట్టే దొంగలు ఎవరు? చివరికి ఈయన ఎవరికో వారాలోడికి ఇవ్వాలి కదా, ఆ 1000 రూపాయలు తెచ్చాను ఏజెంట్, నాకేం తెలుసు నువ్వు ఎక్కడ దాకొచ్చావో ఎక్కడ పడేసుకొని వచ్చావో పనికి మారినోడా. లేరా మన మధ్యలో అలాంటి వాళ్ళు? భర్త ముందేమో నీతిమంతురాల్లాగా నటిస్తుంది, నటించగా అంటే అనుకుంటాడు, అబ్బో నా భార్య బుద్ధిమంతురాలు, నా భార్య నీతిమంతురాలు, అతని ఏత. కానీ నీలో దేవుడు లేనప్పుడు, ఆత్మదేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, ఆత్మదేవుడు నిన్ను గద్దించినప్పుడు నీ బ్రతుకు పాపమే అయిపోతుంది. ఇక నీ బ్రతుకంతా ఏమైంది? నటన. ఏమవుతుంది? నటన. ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పు, రేపు క్రిస్మస్ పండగ నుండి తాగనని చెప్పు. ఒట్టేసి తాగనే పిచ్చిదానా, నువ్వు నా ప్రాణం, నువ్వు నా గుండెకాయ అంటాడు మహానుభావుడు. తాగి ఫుల్గా ఒక గంట తాగినాక ఫస్ట్ ఏం చేస్తాడు? కిళ్ళి చేస్తాడు. ఆ తర్వాత సెంటర్ ఫ్రెష్ చేస్తారు, నోరు ఏ రాకుండా. అబ్బా మీ బాగా అనుభవం. మీ ముక్కు ఆయన నోట్లో పెట్టినది వాసన. అప్పుడు ఫాదర్ గారు మా ఆయన మారాడు. మా ఆయన ఒకసారి ఒక సహోదరి అంతే అంది, ఫాదర్ గారు మా ఆయన వారం నుండి తాగట్లేదంటే నేను అన్న దేవునికి మహిమ కలుగును గాక అన్నాను. 8వ రోజు ఫోన్ చేసి మళ్ళీ మా ఆయన తాగుతున్నాడుగా. అంటే తాగనట్టు నటిస్తున్నాడు నీ భర్త నీ ముందు. డబ్బు దొంగతనం చేసి దొంగతనం చెయ్యనట్టు నటిస్తున్నావు నీవు నీ భర్త ముందు. పిల్లలకి ఇంటర్కి 10th వచ్చినాక ఫోన్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, మెసెంజర్లో చాట్ చేస్తూ ఇంటికి వచ్చినాక నేను ఇంటికి వెళ్తున్నాను మెసేజ్ పంపిగాక నేను పంపిస్తేనే పంపించని పెడతారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన కానించి ఆ తల్లి ఫోన్ పట్టుకోదు. మా అమ్మ నా కూతురు ఫోన్ పట్టుకోవట్లేదు, ఎంత బుద్ధిమంతురాలు అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ఒకరికి తెలియకుండా ఒకరు నటిస్తున్నారు అంటే ఆ ఇంటికి రక్షణ లేదు. బ్రతుకంతా నటన అయిపోతుంది, యథార్థ జీవితం లేదు, యథార్థంగా బ్రతకడం లేదు. ఇక రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు రక్షించబడాలంటే నటన అనే నిచ్చెన దిగిరా. నువ్వు రక్షించబడాలంటే ఆ పాపం అనే నిచ్చెన దిగిరా. నువ్వు రక్షించబడాలంటే ఆ దొంగతనం అనే నిచ్చెన దిగిరా. జక్కయ్య దిగి రా. యజమానుని పిలిచాడు, జక్కయ్య దిగిరా. మరి దేవుడు ఏం చేసి జక్కయ్య ఏం చేశాడు? చదవమ్మా. యేసు యెరికో పట్టణం ప్రవేశించి 6వ వచనం. అతడు వెంటనే అతడు అనగా ఎవరు? జకరియా వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఏం చేశారట? స్వాగతం. ఎవరికి స్వాగతం? యేసు ప్రభుకి. ఎవరింటికి స్వాగతం? జకరియా ఇంటికి స్వాగతం. ఈ రోజున ప్రభుని మా ఇంటికి రమ్మని అడుగుతావా? అబ్బా నాకు ఇష్టమైన పాట ఏంటో ఫాదర్ గారు పాడండి. ఆ పండగ బ్యాండ్ మేళం పెట్టినప్పుడు నాకు ఇష్టమైన పాట ఏ పాట తెలుసా? హృదయమే పాడండి. నీ ఆలయం క్రీస్తు. నాకు ఈ పాట అంటే చాలా, పాట అంటే ఇష్టమే, కానీ ఆ భగవంతుడు నీ గుండెల్లో అయితే పాట అంటే ఇష్టమే, కానీ ఆ భగవంతుడు నీ ఒంటిలో నీ ఇంటిలో లేడు. ఇంటిలో ఒంటిలో లేని భగవంతుణ్ణి ఆనాడు జకరియా రమ్మని పిలిచినట్టుగా ఈ రోజున నీవు యేసు ప్రభుని నీ ఇంటికి తీసుకుపోవాలి. ప్రైజ్ ది లార్డ్. జకరియా అన్నాడు, అయ్యా మా ఇంటికి ఇక్కడ 2 కోరికలు. ఒకటి, జకరియకి యేసు ప్రభుకి ఆశ జకరియా ఇంటికి వెళ్ళాలని, జకరియని రక్షించాలని. ఇప్పుడు ఈయన ఎవరు? జకరియా ఏమన్నాడు? ఆయన ఆశను ఆయన కోరిక నెరవేర్చాడు. ఎలాగా? యేసు ప్రభు వారి ఇంటికి ఒక మాట చెబుతాం. పునీత అగస్టిన్ గారు ఒక మాట చెప్తారు. ఏంటంటే నీ ప్రమేయం లేకుండా దేవుడు నిన్ను సృష్టిస్తాడు. ఏంటమ్మా? నీ ప్రమేయం లేకుండా దేవుడు నిన్ను సృష్టిస్తాడు, కానీ నీ ప్రమేయం లేకుండా దేవుడు మాత్రం నిన్ను రక్షించాడు. నువ్వు రక్షించబడాలంటే వినాలి, విశ్వసించాలి,
పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిసం. నీ ప్రమేయం లేకుండా ఏ తల్లి గర్భాన పుట్టాలో, ఏ ఊర్లో పుట్టాలో నీకు తెలియకుండా నువ్వు పుట్టావు. అది దేవుని తలంపు. కానీ పుట్టిన తర్వాత రక్షించబడాలంటే వినాలి, విశ్వసించాలి, బాప్తిజం పొందాలి. సొంత రక్షకుడిగా యేసు ప్రభుని జకరియా చేసింది అదే. యేసయ్య గురించి విన్నాడు, యేసయ్యను చూశాడు, యేసయ్యను తన ఇంటికి రమ్మన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మా ఇంట్లో యేసయ్య ఉన్నాడన్న వాడి చేతుల పైకి లేపుదామా? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించను గాక. ఆమేన్. వెరీ గుడ్. మా ఇంట్లో యేసయ్య ఫోటో ఉందన్న వాడి చేతుల పైకి లేపండి. ఆ ఫోటో ఉంటే దేవుడు రాడమ్ము. ఫోటో ఉంటే దేవుడు రాడు. ఆ జపమాలు ఉన్నవాడు చేతుల పైకి లేపండి. ఇంట్లో జపమాలు ఉన్నవాళ్ళు, జపమాలు ఉన్నా కూడా రాడమ్మా. ఎవరు రావాలా? ఏడా 1 కొరింథీయులు 3:16 ఏముంది? చదవగాకండి, ఈజీగా చెప్పచ్చు. నీ హృదయమే దేవుని ఆత్మకు నివాసం అని మీకు తెలీదా? అందియాల క్వశ్చన్ మార్కులు అందించినట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున యేసు ప్రభుని మా ఇంటికి తీసుకెళ్తావా? నీ ఇంటికి ఒక యజమానురాలుగా. ఆ తర్వాత చదవమ్మా 6వ వచనం, లూకా శుభవార్త. ఎవరైనా చదవచ్చు, ఆమె చదవాలని రూల్ లేదు. చదవమ్మా. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం ఇచ్చెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యుద్ధకు అతిథిగా వెళ్ళెను అని సనుగుసలాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగభాగము పేదలకు దానము చేయుదును. నేను ఎవరికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చి వేయుదును. గట్టి చపలు కొట్టండి. ఇక్కడ అర్థమైంది తెలుసా? నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తారట? పేదలకు ఇస్తారు. 4 వంతులు ఎవరికి ఇస్తారట? అంటే అన్యాయపు సొమ్మంతా బయటికి పోయింది. ఎప్పుడు? యేసయ్య లోపలికి వచ్చినప్పుడు. అర్థమైందని నేను చెప్పింది? యేసయ్య లోపలకు వచ్చాడు, అన్యాయపు సొమ్మంతా బయటికి పోయింది. నీ బ్రతుకులో యేసయ్య అడుగు పెడితే, నీ ఇంటిలో యేసయ్య అడుగు పెడితే, నీ కుటుంబంలో యేసయ్య అడుగు పెడితే దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు అన్నీ పోతాయండి. యేసయ్య ముందు అలాంటి ఏ శక్తి నిలబడలేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా సగం పేదోళ్ళకి ఇచ్చేస్తా. ఈరోజున పేదోళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరు. మనం ఏమైపోతున్నాం? పేదవాళ్ళం అయిపోతున్నాం. ఎందుకు చెప్పండి? మనం ఎందుకు పేదవాళ్ళం అవుతున్నాము? దేవుడు దీనికి పేదవాళ్ళం అవుతున్నామా, లేకపోతే సోమర్తనం వాళ్ళ పేదవాళ్ళం అవుతున్నామా? సోమర్తనమమ్మా, త్రాగుబోతు వ్యసనమమ్మా, పేకాటమ్మ, జోదమమ్మ. ఇంకోటి చెప్పనా? భార్య 10 రూపాయలు, భర్త 10 రూపాయలు, కూలి డబ్బులు 20 రూపాయలు. వీళ్ళ ఖర్చు ఎంతో తెలుసా? 40 రూపాయలు. అప్పుడు కాక ఏమైతే అమ్మా? అప్పు చేసేనా? ఏం తినాలట? నాకు తెలియదు, మరేదేదో. దేవుని మాత్రం నిందించమాకండి. మనకొచ్చే సంపాదన బట్టి మనం బ్రతకాలి. మనకొచ్చే సంపాదన బట్టి మన వ్యసనాలని మానుకోవాలి. మనకొచ్చే సంపాదన బట్టి మన ఖర్చు తగ్గించుకోవాలి. సో జకరియా సొమ్మంతా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? చదవమ్మా. అందుకు యేసు నేడు ఇంటికి రక్షణ ఏమొచ్చిందట? నేడే ఈ ఇంటికి. నా ప్రశ్న, జకరియా ఇంటికి రక్షణ వచ్చింది ఎవరి వల్ల? తండ్రి వల్ల, తల్లి వల్ల? జకరియా ఇంటికి రక్షణ వచ్చింది జకరియా వల్ల, జకరియా భార్య వల్ల, జకరియా పిల్లల వల్ల? గట్టి చెప్పండి. మరి నీ ఇంటికి రక్షణ నీ భర్త వల్ల వస్తుందా? రెండవది, జైలు అధికారి ఇంటికి రక్షణ జైలు అధికారి వల్ల వచ్చిందా, వారి పిల్లల భార్య వల్ల వచ్చిందా? జైలు అధికారి. కొర్నేలి ఇంటికి రక్షణ, ఆత్మాభిషేకం కొర్నేలి వల్ల వచ్చిందా, కుటుంబం వల్ల వచ్చిందా? చూసారా? అబ్రహాము ఇల్లు దీవించబడింది అబ్రహాము విధేయత వల్ల. జకరియా కుటుంబం రక్షించబడింది జకరియా వల్ల. కొర్నేలి కుటుంబం రక్షించబడింది కొర్నేలి వల్ల. చరిత్ర మొత్తం చూస్తే చివరికి ఈ లోకము రక్షించబడింది నీ భర్త వల్ల. ఆ భర్త ఎవరు చెప్పండి? నీ భర్త ఎవరు? 2 భర్తలు ఉన్నారు మీకు. మొదటిది కట్టుకున్న భర్త,
రెండవది రక్షించిన భర్త. ఆ భర్త ప్రభు అయినా ఈ రోజున మనం బాగా చూస్తే దేవుని బిడ్డలారా, ఈ భర్త వల్లే నీకు రక్షణ. చూడండి, బైబిల్ అంతా చూస్తే యజమానుడు ఇంటికి ఆధారంగా ఉన్నాడు. యజమానుడి వల్ల ఆ ఇల్లు రక్షించబడింది. ఈ రోజున ఏ మందిరానికి వెళ్ళినా గుళ్ళో ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? స్త్రీలు. ఏ పురుషులు లేరా? మిమ్మల్ని కూడా ఊరుకోకూడదు. పత్తికి రమ్మంటారు, మిరపకాయలకి రమ్మంటారు, షాపింగ్కి రమ్మంటారు, పెళ్ళికి రమ్మంటారు, దినానికి రమ్మంటారు, సావు కబురికి రమ్మంటారు, గుడికి రమ్మంటారా? తప్పెవరిది? దేవుని గుర్తెరిగిన మీరు కూడా వస్తూ మీ భర్తను తీసుకొని రావాలి. అది మీ బాధ్యత. వారికి దేవుడు గుర్తెరగలేదనుకో, వాళ్ళకి దేవుడి గురించి తెలియదనుకో, వారికి దైవశక్తి తెలియదనుకో, వాళ్ళకి దైవాభిషేకం తెలియదనుకో, మరి దేవుని గురించి తెలిసిన నువ్వు ఏ రోజైనా మరి నీ భర్తను గుడికి తెచ్చావా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ప్రియమైన అన్నలారా, తమ్ముళ్ళారా, వినండి. ఇన్నాళ్ళైనా మనం కుటుంబంలో ఆర్థికంగా ఆత్మీయంగా ఎదుగుదల లేదంటే కారణం ఇంట్లో ఉన్న, చెప్పండి ఎవరు? యజమాని. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు. గుడికి రాకపోగా మందు, గుడికి రాకపోగా ఊరి చివరి చెట్టు కింద పేకాట, గుడికి రాకపోగా క్రికెట్ బెట్టింగ్లు, గుడికి రాకపోగా జిగ్గి ఆట, గుడికి రాకపోగా పచ్చీసాట, గుడికి రాకపోగా. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే పాపం ఒకనాడు నీ పిల్లలకి శాపం అవుతుంది. దావీదు గారు చేసిన పాపం ఏంటో తెలుసా? బెత్షెబాతో పాపం చేశాడు, వ్యభిచారం. దావీదు గారు చేసిన పాపం ఏంటో తెలుసా? ఉరియాని చంపేశాడు. దేవుడు చూస్తూ ఊరుకోలా. దావీదు, నువ్వు వ్యభిచారం చేశావు, దావీదు నువ్వు నరహత్య చేశావు, నీ కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. తండ్రి చేసిన పాపం పిల్లలకి శాపమయ్యింది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను సొంతగా చెప్పట్లేదు, బైబిల్లో చెబుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. బాగా చదవాలి ఆ వచనం. ఏ బైబిల్ అయినా పర్వాలేదు, మీరు దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహంగా పాపం చేసి తిని అనెను. నాతాను ప్రభువు నీ పాపము క్షమించెను, నీవు చావుకు తప్పి బ్రతుకుదువు. కానీ ఈ దుష్కార్యము చేసి నువ్వు దుష్కార్యాలు చేసి యావేను తిరస్కరించితివి. ఎవరు తిరస్కరించాడు? యావేరును తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును. ఏమైతాడట? నువ్వు చేసిన తప్పు వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల నీ బిడ్డలకు శాపం తప్పదు. అయితే ఇది తెలుసుకున్న దావీదు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తా ఉంటాడు. తర్వాత చదవమ్మా. నాతాను దావీదు కడ నుండి వెళ్ళిపోయాను. ఊరియా భార్య దావీదునకు కనిన శిశువు ప్రభు శిక్ష వలన జబ్బు పడెను. ఏం పడ్డాడు? శాపం వచ్చిందా లేదా? ఎవరి వల్ల వచ్చింది శాపం? తండ్రి చేసిన పాపం. దావీదుని అన్నాడు కానీ నాతాను వచ్చి బెత్షెబాను అన్నాడా? అనలా. దావీదు, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు ప్రాణం దక్కించుకున్నావేమో, గుర్తుపెట్టుకో, నీ కడుపున పుట్టిన బిడ్డ ఊరుకోను. ఆయన జబ్బు పడ్డాడు. తర్వాత చదవమా. దావీదు శిశువు తరపున యావేకు వేడుకున్నాడు. అతడు పస్తుండెను. రేయి కటిక నేల మీద పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టుమూగి అతని నేల మీద నుండి లేప చూచి, రాజు లేవలేదు, పస్తు విడవలేదు, ఎవడును బిడ్డడు చనిపోయాను. ఏమైనా బిడ్డడు? 7వ నాడు బిడ్డ చనిపోయాను. ఎన్నో రోజు? చూడండి జాగ్రత్తగా. కొడుకు జబ్బు పడ్డాడు. కటిక నేల మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎవరండి? దావీదు. ఈ లోపల భటులు వచ్చి, అయ్యా నీ కొడుకు చనిపోయాడు, నువ్వు చేసిన తప్పు మీ పిల్లలకు వస్తుంది, గుర్తుపెట్టుకో. నేను చేసింది ఎవరికి తెలియదులే, నేను చేసింది ఎవరు చూడలేదులే, నేను చేసింది నా భార్యకి, నా పిల్లలకు, నా తల్లికి, నా బిడ్డలకు తెలియదులే, నన్ను ఎవరు పట్టుకోలేకపోయారులే అనుకున్నాడు దావీదు.
నేను రాజును కదా, నన్ను ఎవరేం చేయలా, నేను చేసిన వ్యభిచారం ఎవరికి తెలీదు, ఒకవేళ తెలిసినా ఆమె భర్తను చంపేశాను, నన్ను పట్టుకునేవాడు లేడు, నన్ను నాశనం చేసేవాడు లేడు, నన్ను చంపేవాడు లేడు, నన్ను ఎవరు ఏం చేసేవాడు లేడు అని గర్వానికి వెళ్ళాడు దావీదు. ఈ లోపున దేవుడు పంపించాడు దూతని. ఆ దూత పేరు నాతాను. దావీదు, నువ్వు చేసిన పాపం నువ్వు మర్చిపోయావు. నీతో పాపం చేసిన బెత్షెబా మర్చిపోయింది. నీతో నువ్వు పాపం చేస్తుంటే సహకరించిన వాళ్ళందరూ మర్చిపోయా, నేను మాత్రం మర్చిపోలా. ఏంటయ్యా, బెత్షెబాతో చేసిన తప్పు గుర్తుందా? అవునయ్యా, ఒక బిడ్డ పుట్టాడు, ఆ తప్పుడు కప్పిపెట్టడానికి నరహత్య చేశావు, గుర్తుందా? అవునయ్యా గుర్తుంది. నువ్వు చేసిన తప్పుకి దావీదు అంటాడు, నేను చేసే తప్పు క్షమించయ్యా, నిన్ను కాపాడతా, కానీ నీ బిడ్డను మాత్రం. చూడండి, ఈరోజున మనం కూడా అనుకుంటాం, చక్కగా ముసుగేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా అని. అమ్మలారా, అక్కలారా, కాలం సంపూర్ణమైనది, హృదయ పరివర్తన చెందండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందండి, ప్రభుని స్వీకరించండి. నువ్వు నీ కుటుంబం రక్షించబడటానికి ప్రయత్నించేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని పవిత్ర దివ్య బలి పూజను ప్రారంభించుకుందాము. మహాగణుడవు, మహాప్రేమ కలిగిన తండ్రి, మీ స్తుతులు